ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరము నుండి నిన్నును, చెరలోనికి పోయిన దేశమునందుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటూ ఉన్నారు, భయపడొద్దని. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్న నీ తండ్రి అంటూ ఉన్నారు, భయపడొద్దు, విస్మయం అందొద్దు. నీ జీవితంలో ఏం జరగబోతుందా అన్న ఆలోచన, ఆ దిగులు ఇక మీదట నీలో ఉండకూడదని నీ తండ్రి చెప్తూ ఉన్నాడు. ఈరోజు విరిగి నలిగిన పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం వింటూ ఉన్నావేమో. ఆయన అంటూ ఉన్నారు, దూరముగా ఉన్న నిన్ను ఆయన రక్షిస్తానని, కాపాడుతానని అంటూ ఉన్నారు. బహుశా నీ కుటుంబానికి దూరంగా ఉంటున్నావో, నీ బిడ్డలే నీకు దూరంగా ఉంటూ ఉన్నారో, ఎటువంటి పరిస్థితుల మధ్య ఉండి విరిగి నలిగిన హృదయముతో ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నీ తండ్రి నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దూరముగా ఉన్న నిన్ను మొదట ఆయన చేరదీయబోతున్నారు. ఆమెన్. నీ ప్రార్థన వింటున్నారు నీ తండ్రి, నీ సమర్పణ చూస్తున్నాడు నీ తండ్రి. రాత్రంతా నువ్వు నిద్రపట్టక బాధపడుతున్న పరిస్థితిని నీ తండ్రి చూచాడు గనుకనే ఈ ఉదయకాల సమయంలో ఈ గొప్ప వాగ్దానం నీకిస్తూ నిన్ను బలపరుస్తూ ఉన్నారు. నువ్వేమాత్రం కూడా భయపడొద్దు, విస్మయం పొందొద్దు. జరిగిన పరిస్థితుల్ని నువ్వెంత మాత్రం ఇక మీదట ఆలోచన చేయకుండా ప్రభు మీద నమ్మకంతో ముందుకు నడవమని నీ తండ్రి నీకు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నీ సంతానపు వారినంట చెరలోనికి పోయిన దేశమునందుండు నీ సంతానపు వారిని రక్షిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. బహుశా ఈరోజు నీ బిడ్డలు దారి తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో, దూరంగా ఉన్నారేమో, ప్రభువుకి దూరం అయ్యారేమో, మందిరానికి ప్రార్థనకు దూరం అయ్యారేమో. నీ బిడ్డల విషయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆ చెరలో నుంచి అపవాది ఏదైతే లోకమనే చెర, రకరకాల వ్యామోహాలనే చెర, లేదా ఇతరితర ఏదైతే చెరవాడు వేసాడో నీ బిడ్డలకు, ఆ చెర నుంచి నీ బిడ్డలను విడిపిస్తానని సర్వశక్తివంతుడైన తండ్రి ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. నీ బిడ్డల కొరకు నువ్వు చేసిన ప్రార్థన దేవుని వద్దకు చేరింది. అందుకనే దేవుడు ఇంత గొప్ప వాగ్దానాన్ని ఈరోజు నీకు ఇస్తున్నారు. ఆమెన్. మనుషులందరూ చెప్పొచ్చు, నీ బిడ్డలు పాడైపోయారు, నీ భర్త ఇలా అయిపోయాడు, నీ భార్య ఎలా అయిపోయింది, మీ కుటుంబం ఎలా అయిపోయిందని చెప్పి మనుషులు అంటూ ఉన్నారేమో. వారెవ్వరి మాట నువ్వు పట్టించుకోవద్దు. నీ జీవితాన్ని, నీ పరిస్థితుల్ని, నీ ఆలోచనని, నీ ఏడుపుని, నీ దుఃఖాన్ని, సమస్తాన్ని కూడా ఈరోజు ఈ వాగ్దానం విన్న తర్వాత ప్రభు పాదాల వద్ద పెట్టు. ఎందుకో తెలుసా? మొదట నేను రక్షించుకుని నీ కుటుంబాన్ని అంతటిని విడిపించి, చెరలో నుంచి విడిపించి రక్షిస్తానని దేవుడు మాటిస్తూ ఉన్నాడు. ఆమెన్. నీకు ఒకటి తెలుసా? నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చుంటావో అప్పుడు నువ్వు దేవునికి పని పెట్టినట్టు. అపవాది ఏం చేస్తాడంటే ఈ దుఃఖాలన్నీ, ఈ కన్నీటంతటిని నీ మీద పెట్టి వాడు ఏం చేస్తాడంటే నీకు ప్రార్థనలో కూర్చొనేవాడు. అయితే ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈ ఉదయకాల సమయంలో ఆయన రక్షించబోతున్నాడు, విడిపించబోతున్నాడు. నువ్వేమాత్రం దుఃఖం చెందొద్దు, కలత చెందొద్దు. అందరిళ్లలో శుభాలు జరుగుతున్నాయి, మా పక్షాన ఇంకా లేదనుకోవద్దు. ఇదిగో ప్రభు ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. దేవుని యందు ఈ దినము నువ్వు ఆనందించు. ఆ ఆనందము నీకు శాశ్వతం అవ్వబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.